గుడ్ మార్నింగ్ అమ్ములు. గుడ్ మార్నింగ్ నాన్న. అదేంట్రా స్కూల్కి రెడీ అవ్వకుండా టీవీ వీడియో గేమ్స్ ఆడుతున్నావు? అవును నాన్న, స్కూల్కి వెళ్ళాలంటే బోరింగ్గా ఉంది. ఎందుకంటే టీచర్స్ స్పీచెస్ ఇస్తారు, మా ఫ్రెండ్స్ ఏమో కొన్ని డాన్సెస్ సాంగ్స్ పాడతారు, తర్వాత స్వీట్స్ ఇచ్చి ఇంటికి పంపుతారు. దీనికోసం స్కూల్కి వెళ్ళడం అవసరమా నాన్న? మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయటం లేదు, ఈసారి ఎందులోనూ పార్టిసిపేట్ చేయడం లేదు. అదేంట్రా మన ఇంట్లో అన్ని ఫంక్షన్స్లో ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు, మరి ఇంత ముఖ్యమైన రోజు ఇంట్లో కూర్చుంటానంటావేంటి? అవును నాన్న, ఈసారి నేను పార్టిసిపేట్ చేసిన గేమ్స్ ఏవీ విన్ అవ్వలేదు, కాబట్టి ప్రైజెస్ కూడా ఏమీ రావు. దానికోసం నాకు స్కూల్కి వెళ్ళాలని అనిపించటం లేదు. రిపబ్లిక్ డే అంటే నీకు ప్రైజెస్, గేమ్స్, కాంపిటీషన్, స్పీచెస్ ఏనా? అసలు ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా నీకు? తెలుసు నాన్న. సరే, ఏం తెలుసో చెప్పు. మరేమో మన రిపబ్లిక్ డే 26th జనవరిన జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి. కరెక్టేనా? కరెక్టే. ఎన్నింటికి వచ్చిందో తెలుసా? అబ్బా నాన్న, టైం కూడా ఇంపార్టెంటా? డేట్ చెప్పా కదా. పొద్దున 10:18 AM. సరే, ఇంకానా మన రాజ్యాంగం రావటానికి 2 years 11 months 18 days పట్టిందంట. ఎందుకో తెలుసా నాన్న? చేత్తో రాశారు కాబట్టా? అవును. కానీ అదొకటే రీజన్ కాదు. మనం మన రాజ్యాంగాన్ని చాలా దేశాల నుంచి తీసుకొని మన దేశానికి సరిపోయే విధంగా తయారు చేయడానికి 2 years 11 months 18 days పట్టింది. అవునా నాన్న? మరి మన దేశంలో 23 ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిలోకి అనువదించారా? కాదు, మన రాజ్యాంగం మొత్తం 2 ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి. అవి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ లో రాశారు. అవి పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో హీలియం ఫీల్డ్ కేసెస్ లో భద్రపరిచారు. అవునా నాన్న? నీకు ఇంకొక విషయం తెలుసా? రిపబ్లిక్ డేని ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తే ఇండిపెండెన్స్ డేని ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేస్తారంట. నీకు ఇంకో విషయం తెలుసా? మనం 26 జనవరి 1930లో పూర్ణ స్వరాజ్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఎందుకో తెలుసా? తెలుసు నాన్న. ఎందుకంటే ఆ రోజే మనం నిర్ణయించుకున్నాం ఫైట్ ఫర్ కంప్లీట్ ఫ్రీడమ్ చేయాలని. కరెక్టేనా? శబాష్. మరి మన ఫస్ట్ రిపబ్లిక్ డే ఏ సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నాం? 1950. అసలు రాజ్యాంగం రాకముందు వరకు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని పాటించేవాళ్ళం. కానీ మన పెద్దలు మనం ఎవరికంటే తక్కువ కాదని, మనం స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోగలమని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఉపయోగపడే విధంగా మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇది అతిపెద్ద రాజ్యాంగం. ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్ రాజ్పథ్లో 1955న జరిగింది. ఈ రోజున ప్రతిష్టాత్మకమైన బిరుదులు వీర్ చక్ర, మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర, అశోక్ చక్ర అండ్ బ్రేవరీ అవార్డ్స్ ఇస్తారు. వావ్ నాన్న, నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు చెప్పావు. ఇవి షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా నేను స్కూల్కి వెళ్లాల్సిందే, మా ఫ్రెండ్స్ కి చెప్పాల్సిందే. సరే నాన్న, మరి బాయ్. బాయ్ నాన్న.